సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియాల వేదికగా జరిగే 2027 ఓడిఐ వరల్డ్ కప్ కోసం టీమిండియా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. ఈ క్రమంలో టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన స్టైల్లో ఓడిఐ వరల్డ్ కప్ కోసం తన డ్రీమ్ టీమ్ ని అనౌన్స్ చేశాడు. అయితే అశ్విన్ అనౌన్స్ చేసిన ఈ టీం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి అశ్విన్ అనౌన్స్ చేసిన ఆ టీం ఏంటి, ఎందుకు హాట్ టాపిక్ గా మారిందనే విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం పదండి. రీసెంట్ గా రవిచంద్రన్ అశ్విన్ ఒక స్పెషల్ యూట్యూబ్ టాక్ షోలో పార్టిసిపేట్ చేశాడు. అందులో భాగంగానే ఎస్ నో మేబీ ఫార్మాట్ లో ఓడిఐ వరల్డ్ కప్ కోసం టీమ్ ని సెలెక్ట్ చేశాడు. అశ్విన్ మాట్లాడుతూ టీంలో సీనియర్ల అవసరం చాలా ఉంటుంది కాబట్టి రోహిత్ శర్మ, రన్ మిషన్, విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ఉండాల్సింది. వీళ్ళిద్దరితో పాటు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, ఇంకా ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఉంటే టీమ్ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్డ్ గా ఉంటుందని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఇక్కడి వరకు బానే ఉంది. ఈ ప్లేయర్స్ ని సెలెక్ట్ చేస్తాడని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. అయితే అశ్విన్ ఒక్క ప్లేయర్ ని సెలెక్ట్ చేశాడు. అదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ ప్లేయర్ మరెవరో కాదు, టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్. ఎస్, 2022 తర్వాత టీమిండియాకి పూర్తిగా దూరమైన భువీని సౌత్ ఆఫ్రికా గ్రౌండ్స్ లో ఖచ్చితంగా ఆడించాలని అశ్విన్ ప్రపోజల్ తీసుకొచ్చాడు. భువీ గురించి రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ, భువనేశ్వర్ కుమార్ సెలెక్షన్ కి నా వైపు నుండి పూర్తిగా ఓకే. కావాలంటే నేను అతడితో మాట్లాడతాను కూడా. ఎందుకంటే భువనేశ్వర్ కుమార్ ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఐపీఎల్ లో చూసుకుంటే ఆర్సీబీ తరపున టోర్నమెంట్ లో 28 వికెట్లు తీశాడు. సో ఇదే ఫామ్ లో సౌత్ ఆఫ్రికా పిచ్చెస్ పై అశ్విన్ ఖచ్చితంగా భువనేశ్వర్ కుమార్ ఎక్స్పీరియన్స్ బాగా యూజ్ అవుతుందని చెప్పుకొచ్చాడు. అక్కడితో ఆగకుండా భువీని ఇప్పటి నుంచే ఫస్ట్ క్లాస్ క్రికెట్, విజయ్ హజారే ట్రోఫీ వంటి అన్ని డొమెస్టిక్ క్రికెట్లో ఆడించి 2027 ఓడిఐ వరల్డ్ కప్ కి ప్రిపేర్ చేస్తే బాగుంటుందని అశ్విన్ చెప్పుకొచ్చాడు. అశ్విన్ అయితే భువనేశ్వర్ కుమార్ సెలెక్షన్ కి పూర్తిగా మద్దతుగా ఉన్నాడు. కానీ టీమిండియా మేనేజ్మెంట్ మాత్రం భువనేశ్వర్ కుమార్ ని అసలు పట్టించుకోవట్లేదు. 2022 నవంబర్ లో టీ20లలో పక్కకి తప్పుకున్న భువనేశ్వర్ కుమార్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంజురీస్ వల్ల మళ్ళీ టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోయాడు. ఐపీఎల్ 2026 లో ఫుల్ గా ఫామ్ లో ఉన్నప్పటికీ ఆ తర్వాత వచ్చిన టోర్నమెంట్స్ లో భువనేశ్వర్ కుమార్ ని టీమిండియా మేనేజ్మెంట్ కన్సిడర్ చేయలేదు. అంటే దాన్ని బట్టే అర్థమైంది భువీని టీమ్ మేనేజ్మెంట్ పూర్తిగా పక్కన పెట్టేసిందని. సో అలాంటి భువనేశ్వర్ కుమార్ కి అశ్విన్ మద్దతు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నిజానికి భువనేశ్వర్ కుమార్ సౌత్ ఆఫ్రికాలో ఆడిన 13 ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో 19 వికెట్లు తీశాడు. అందులో బెస్ట్ పర్ఫార్మెన్స్ 5/24 గా ఉంది. ఇక రీసెంట్ గా ఐపీఎల్ 2026 లో 28 వికెట్లు తీసి ఆర్సీబీ ట్రోఫీ విన్నింగ్ లో కీ రోల్ ప్లే చేశాడు. దాంతోనే భువనేశ్వర్ కుమార్ కి అశ్విన్ మద్దతుగా నిలిచాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ టీమిండియా మేనేజ్మెంట్ భువీని కన్సిడర్ చేయదని అనిపిస్తుంది. కేవలం అశ్వినే కాదు, చాలా మంది దిగ్గజాలు, సీనియర్స్, ఎక్స్పర్ట్స్ కూడా భువనేశ్వర్ కుమార్ ఇంకా మహమ్మద్ షమీని 2027 ఓడిఐ వరల్డ్ కప్ లో ఇంక్లూడ్ చేయాలంటూ డిమాండ్స్ చేస్తున్నారు. ఇకపోతే రవిచంద్రన్ అశ్విన్ ఓడిఐ వరల్డ్ కప్ టీమ్ లో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్లతో పాటు యంగ్ బౌలర్ హర్షిత్ రానాకి చోటు ఇచ్చాడు. వీళ్లతో పాటు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, జడేజా, మహమ్మద్ షమి, నితీష్ కుమార్ రెడ్డి వంటి ప్లేయర్స్ కూడా రేసులో ఉన్నారు. కానీ వాళ్ళింకా ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడే టీంలో చోటు దక్కుతుందని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఏదైతేనే మొత్తానికి అశ్విన్ అయితే భువనేశ్వర్ కుమార్ ఒక్కడిని యాడ్ చేయండి, 2027 ఓడిఐ ట్రోఫీని ఖచ్చితంగా తీసుకొచ్చి పెడతాడంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి చూడాలి టీమిండియా మేనేజ్మెంట్ ఎలాంటి డెసిషన్స్, మూవ్స్ తీసుకుంటుందో. ఇంతకీ మీరేమంటారు? 2027 ఓడిఐ వరల్డ్ కప్ స్క్వాడ్ లో షమి ఇంకా భువనేశ్వర్ కుమార్ తిరిగి వచ్చే ఛాన్స్ ఉందా లేదా కమెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఎంపీటీ క్రికెట్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో లేటెస్ట్ అప్డేట్ తో మీ ముందుంటాం. అప్పటి వరకు టాటా, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.